హాయ్ అండి. హలో, నమస్తే. ప్రధానంగా వైసీపీలో రాజీనామాల పర్వం ఎప్పటినుంచో కొనసాగుతుంది. బట్ ఆహ్, జగన్ గారికి అత్యంత దగ్గరగా ఉన్న వాళ్ళు ఇవాళ రాజీనామా చేస్తున్నారు పెద్ద ఎత్తున. వాళ్ళలో అత్యంత ఆప్తులుగా ఉన్నటువంటి, ఎందుకనంటే ఈ మాట ఎందుకనాల్సి వస్తాందిరా అంటే, దాదాపుగా ఒక 30, 40 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఆహ్, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారికి కావచ్చు, దాని తర్వాత జగన్ గారికి కావచ్చు, లేదంటే ఆ కుటుంబానికి అంటే ఇంట్లో ఉన్నటువంటి అందరితో కూడా ఆయన అత్యంత దగ్గరగా ఉండి, చనువుగా ఉండి ఒకానొక దశలో అంటే ఆ రకంగా దగ్గరున్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. ఒక కుటుంబంలో ఒక మనిషిగా ఆయన ఉన్నారు ఇన్నాళ్ళ పాటు కూడా. అది కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, అంటే ఏ అంశంలో అయినా సరే విజయసాయి రెడ్డి గారు వాళ్ళకి వెన్నంటే ఉన్నటువంటి పరిస్థితి. బట్ చాలా రోజుల నుంచి కూడా అంటే అధికారంలో గతంలో అంటే మొన్న 2014లో ఎలక్షన్ సందర్భంగా మంచి మెజారిటీతో గెలిచినప్పటికీ కూడా 2019లో గెలిచినప్పటికీ కూడా చాలా రోజులు ఆయన క్రియాశీలకంగా ఉన్నారు. దాని తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు, అది సహజంగా ఒక కుటుంబంలో అన్ని రకాలుగాను ఉంటాయి. బట్ అలాంటి మనస్పర్ధలు వచ్చిన నేపథ్యంలో కాస్త దూరంగా ఉండడం జరిగింది. అయినప్పటికీ కూడా జగన్ గారు కొంచెం ప్రయారిటీ ఇచ్చారు. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అక్కడ రీజనల్ కోఆర్డినేటర్గా ఇట్లా రకరకాలుగా ఆయన కొన్ని పదవుల్లో, కీలకమైన పదవుల్లో ఉన్నారు. పార్టీ పరంగా కావచ్చు, ఇంకా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఇట్లా అన్ని రకాలుగాను ఆయన ప్రయారిటీ వచ్చింది. బట్ సడన్గా నిన్న ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆయన. నేను పూర్తిగా రాజకీయాల నుంచే తప్పుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఇవాళ ఆయన రాజీనామా చేయడం జరిగింది. అయితే ఎందుకు ఇంత ఊహించినటువంటి పరిణామం? ఎందుకంటే జగన్ గారు ఇక ఈ మంత్ లాస్ట్ లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలను, నాయకుల్ని ఉత్తేజపరచడానికి, ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నట్టు కూడా ఆయన ప్రజలకు వస్తున్న తరుణంలో పార్టీని ఏదో ఒక రకంగా పూర్తి స్థాయిలో పైకి తీసుకుని వచ్చి నెక్స్ట్ 2029 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారమే లక్ష్యంగా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో జగన్కి ఆ టాప్ 5లో ఉన్నటువంటి నేతల్లో కుటుంబ పెద్దలే అనుకోవచ్చు. అలాంటిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఒక్కసారిగా ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం, ఈ రకంగా అసలుకి రాజకీయాలకి నేను దూరంగా ఉండబోతున్నాను, రాజకీయాలని వదిలిపెట్టేస్తున్నాను అంటూ కూడా ఆయన ట్వీట్ చేసిన సందర్భంగా ఆయన జీవిత గమనం అంతా కూడా ఆయన చెప్పడం జరిగింది. దాదాపుగా 30 సంవత్సరాల పాటు కూడా అంటే ఆర్థికంగా కావచ్చు, ఒక పేరు ప్రఖ్యాతల విషయంలో కావచ్చు, లేకపోతే అన్ని విషయాల్లో కూడా ఈ స్థాయికి తన కుటుంబాన్ని తీసుకొచ్చినటువంటి, ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి ఎల్లవేళలో రుణపడి ఉంటానని అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దాని తర్వాత కామెంట్స్లో ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడారు. దాని తర్వాత అమిత్ షా గారి గురించి, ఇలాంటి బీజేపీ గురించి, లేదంటే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారి గురించి, ఆయన సన్నిహితం, ఆయనతో ఉన్నటువంటి కుటుంబ నేపథ్యం, వీటి గురించి, ఇట్లా పవన్ కళ్యాణ్ గారి గురించి, ఇట్లా అందరితో కూడా 1-2 వ్యాఖ్యలు ఆయనైతే చేయడం జరిగింది. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే విజయసాయి రెడ్డి ఏ పని చేసినా అది సక్సెస్సే. ఎక్కడా కూడా ఆయన ఫెయిల్యూర్ అయింది లేదు. గతంలో కూడా ఏ ప్లాన్ ఏ రకమైనటువంటి ఇష్యూస్లో కూడా ఆయన సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉంటారు. మరి అలాంటి వ్యక్తి ఒక్కసారిగా రాజకీయాలే దూరంగా వెళ్ళిపోవడం అనేది ఎవరో కూడా కొంతమంది జీర్ణించుకోలేకుండా పోతే, కొంతమంది నమ్మడం లేదు ఇప్పటికి కూడా. అంటే ఖచ్చితంగా ఒకవేళ రాజకీయంగా ఆయన రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యత్వానికి పార్టీ పరంగా దూరంగా ఉన్న జగన్ ఆయన వదులుకోరు అనేటటువంటి మాటలు కూడా వినపడుస్తున్నాయి. కానీ ఆయన పూర్తిగా మాత్రం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అయితే రకరకాల కామెంట్స్ కూడా పెడుతున్నారు అంటే సోషల్ మీడియాలో. ఆయన బీజేపీలో చేరబోతున్నారు భవిష్యత్తులో, 1 సంవత్సరం 1.5 సంవత్సరం 2 ఏళ్ళు ఉంటారు, దాని తర్వాత మళ్ళా రాజకీయాల్లోకి వస్తారు ఎలక్షన్స్ ముందుగా. ఎందుకంటే ఇప్పుడు కూటమి అంతా కూడా పకడ్బందీగా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు. అది ఇవన్నీ కూడా ఊహాగానాలు అంటే సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ పెట్టుకుంటున్నారు, ప్రచారం జరుగుతుంది. ఇందులో ఆయన కూడా ఎన్నో సందర్భాల్లో ఖండన చేయడం జరిగింది.
రకరకాల కామెంట్స్ చేసిన సందర్భంలో కూడా ఆయన చాలా ఘాటుగా మాట్లాడారు. ఇవన్నీ కూడా మనం కామెంట్స్గానే మనం పరిగణించాలి. చూద్దాం. అంటే మొత్తం మీద ఆయన అయితే ప్రస్తుతానికి రాజకీయాలకు విరామం పెట్టేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఒక షూటర్గా ఉన్నటువంటి, అంటే ఏది చేసినా సక్సెస్ఫుల్గా వెళ్ళేటటువంటి విజయసాయి రెడ్డి గారు ఎందుకు ఈ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్నారనేది, ఆయన ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు, నిజంగానే ఆయన ఇంకా లైఫ్లో ఎప్పుడూ రాజకీయాలకు రారా, లేదంటే కాస్త విరామం ఇచ్చి మళ్ళా ఎంట్రీ అవుతారా, మరి ఆ ఎంట్రీ మళ్ళీ వైసీపీలోకే ఉండబోతుందా, లేదంటే ఇప్పుడు ఏదైతే ప్రచారం జరుగుతుందో ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా ఇట్లా బీజేపీనో లేదంటే ఇంకొక పార్టీనో ఇంక దేనికైనా సరే ఆయన నిర్ణయం ఉండబోతుందా అనేది మనం చూద్దాం, వేచి చూద్దాం.